ఇప్పటిదాకా నిన్ను మోసింది సంఘం, ఇక నుంచి నువ్వు ఒక సంఘాన్ని మోయడానికి రెడీ కావాలి. ఇప్పటిదాకా కుమారుడు ఆ కుటుంబం నిన్ను మోసింది, ఇప్పుడు కుటుంబాన్ని నువ్వు మోసేవాడివి కావాలంటే వ్యసనాలు వదిలిపెట్టాలా, పాపాన్ని వదిలిపెట్టాలా, తప్పుడు జీవిత విధానాన్ని వదిలిపెట్టాలా. అక్కడి నుంచి దేవుని వైపుకు నీ అడుగులు పడాలా. దేవుని వైపుకు నువ్వు ముందుకు సాగితే ఆయన నీ చేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా ఆయన మారుస్తాడు. జీవితంలో అనేక మలుపులు తిరిగి ఇప్పుడు వచ్చి మోడులాగా మిగిలిపోయావా? అక్కడే కూర్చున్నావా? కదలలేకపోతున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కదలటానికి ప్రయత్నం చేయాలా. నేను ఇక్కడే ఉండకూడదు, మరొక నిర్ణయం చేయాలి, మరొక అడుగు వేయాలి. ఆశీర్వదిస్తానని ఆనాడు భక్తులతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడతాడు. నా జీవితంలో నేను కూడా అలా ముందుకు సాగటమే నాకు ప్లస్ అయింది.